ఏండి కృష్ణవేణి గారు, మీరు పొద్దున్నే 9ంటికి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారా? మీ ఆయన గారు బాల్కనీలో నుంచొని 502 ఫ్లాట్లు ఉన్న ఆవిడని తెగ చూసేస్తున్నాడండి బాబా. బాస్ గారు ఆగండి. మీరు ఫైనట్టులో ఒక ఆవిడ చూస్తున్నారు కదా, ఆవిడ చూస్తుందని కృష్ణవేణి గారికి తెలిసిపోయిందండి. నేను చెప్పలేదండి, మరి ఎవరు చెప్పారో మరి. ఏండి భానుమతి గారు, పొద్దున్నే మీ అమ్మాయి తయారైపోయి చివరి నుంచొని ఉంటే పూల చొక్కా వేసుకుని పసుపు రంగు బండి మీద ఒక కుర్రాడు వచ్చాడండి. ఎవరన్నా చూస్తున్నారా లేదా అని అటు ఇటు చూసి బండి ఎక్కేసి తుర్రుని వెళ్ళిపోయిందండి. నేను చూశానండి, ఎవరితోని చెప్పనండి. ఏండి ఉమ్మగారు, భానుమతి గారు అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి కుదుర్చుకుందాం అనుకుంటున్నారు కదా, ఆ పిల్ల పూల చొక్క వేసుకున్న కుర్రోడితో అలాగే పోతుందండి, చూసుకోండి బాబు. ఏండి తల్లమ్మ గారు, మీరు నీసు మసాలు తినరు కదా, మీ కూతురింటికి వెళ్ళినప్పుడు మీ కోళ్ళలో నీసు మసాలు తినేస్తుందండి బాబా. అప్పుడప్పుడు నీ కిట్టి పార్టీలను పెట్టుకుని ఫ్రెండ్స్ ని పిలుచుకుని చెట్టే నమ్మరు గాని మందు కూడా తాగేస్తుందండి. నేను చూసానండి, ఎవరితోని చెప్పలేండి. ఏండి తల్లమ్మ గారు, కోడలు గారు, మీరు మందు తాగుతారు నీసు మసాలు తింటారని అందరికీ తెలిసిపోయిందండి. మీ అత్తగారికి కూడా తెలిసిపోయింది. ఎవరు చెప్పారో మరి జాగ్రత్తగా ఉండండి. ఏండి రాంబాబు గారు, మీకు మందు అలవాటు గానీ సిగరెట్ అలవాటు గానీ లేదు కదా, అలాంటిది మీ కొడుకుని ఎలా పుట్టాడండి బాబు? మీ పిల్లోడు సిగరెట్ కాల్చేసి గుప్పు ఊదేస్తున్నాడండి పొగ. అపార్ట్మెంట్ లోని పాల ప్యాకెట్లు దొబ్బేసి అమ్మేసుకొని సిగరెట్లు కొనుక్కుంటాడంట. ఎవరికన్నా తెలితే అవ్వా రాంబాబు గారు అబ్బాయి, నువ్వు పాల ప్యాకెట్లు అమ్మేసి సిగరెట్లు కొనుక్కుంటున్నావు మీ నాన్నగారికి అపార్ట్మెంట్ లో అందరికీ తెలిసిపోయింది. నేను సితకేసేత్తాకు చూస్తున్నారు, జాగ్రత్త. ఊరు చూస్తే బడాయిని, పేరు చూస్తే లడాయి అన్నట్టు పక్కింటి రాదుగారు వాళ్ళ అబ్బాయిది మన పెళ్ళైంది కదండి, భోజనాలు ఎంతో బాగా పెట్టేస్తారని రాత్రి భోజనం కూడా చేయకుండా వెళ్తే భోజనాలు అన్ని ఒకటే పాసి వస్తున్నాండి బాబు. తెల్లేపోయాం. మా ఇంటోడేమో తెగ తిట్టేశాడు నన్ను పట్టుకుని. అండి రాదుగారు, మన మీ అబ్బాయి గారు భోజనాలు అమృతంలాగుంటే ఈ రోజులు అందరూ పాస్ వస్తున్నాయని చెప్పుకుంటున్నారండి. మీకు ఎంత సిగ్గుసేటండి. అంటే చాడీలండి. అక్కడ మాట ఇక్కడ చెప్పి ఇక్కడ మాట అక్కడ చెప్పడం వల్ల సంసారాలు కుటుంబాలు ఇడిపోతాయండి. దాని వల్ల మనకేం కలిసి వస్తుందండి. అందుకే మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి. వీడియో గాని నచ్చినట్టయితే ఫాలో చేయడం మర్చిపోకండి. ఇంకో దాంట్లో కలుసుకుందాలండి. వెళ్ళొస్తానే.